ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింస ఘటనలపై వివరణ కోరింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో ఘటనలపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింస ఘటనలపై వివరణ కోరింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో ఘటనలపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్కన అట్టుడికిపోతుంటే పోలీస్ యంత్రాంగం చూస్తూ మిడ్డంటుకుంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు పలువురు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్యే అభ్యర్థులు గాని తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పోలీసులు అంతగా పట్టించుకోవట్లేదని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని ఎక్స్ మినిస్టర్లు గాని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘంతో సహా ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో అలాగే రాష్ట్ర డీజీపీ ఉన్నారో ఇరువురు కూడా నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా గత 3 రోజులుగా కూడా అట్టుడికిపోతున్న పల్నాడు జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలు, అలాగే తాడిపత్రి, అనంతపురానికి సంబంధించి తాడిపత్రి గాని, అలాగే చిత్తూరుకు సంబంధించిన జిల్లాకు సంబంధించి కానీ ప్రధానంగా ఈ మూడింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుందని, దీనికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు, చర్యలు తీసుకోవడంలో జరిగిన లోపం ఏందనే దానిపై క్లుప్తంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వమన్నారు. అలాగే దీనికి సంబంధించి గత 3 రోజులు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు అయిపోయిన 2 రోజులకు కూడా ఇంత అట్టుడికిపోవటం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక 2 గంటలు 3 గంటలు తెల్లారిన తర్వాత పిదప 2 రోజులు 3 రోజులుగా అట్టుడికిపోయిన సందర్భం ఎప్పుడు లేదు. కానీ ఏదైతే ఎమ్మెల్యేలే ఉన్నారో నంబూరు శంకర్రావు పెద్దగురపాడు కానీ, అలాగే గురజాల కాసు మహేష్ రెడ్డి గాని, అలాగే నర్సాపేట శ్రీనివాస్ రెడ్డి గాని పల్నాడు జిల్లాల్లో తమకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం తమను ఎక్కడ ఆదుకోలేదని, పట్టించుకోలేదని పోలింగ్ కేంద్రాల వద్ద హోంగార్డులతో హోంగార్డుల ద్వారా పరిసర ప్రాంతాల మొత్తాన్ని సమీక్షించారని, అలాగే ఎలా కుదురుతుందని, గొడవలు జరుగుతున్న చోట ఒక హోంగార్డు చేత విధులు ఎట్లా నిర్వహిస్తారంటూ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి ఒక పక్క టీడీపీ వారు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమకు సంబంధించిన అభ్యర్థులపై నేడు కూడా దాడి చేస్తున్నారంటూ ఒక పక్క టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కానీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ఎందుకు 2 రోజులు జరిగిన ఎన్నికలు అయిపోయిన 2 రోజులు అయినా కానీ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు డీజీపీ కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరువురు కూడా నోటీసులు ఇచ్చింది. వీరిరువురు కూడా శుక్రవారం రోజున ఢిల్లీకి అటెండ్ అయ్యి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత 48 గంటలు అవుతున్నా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఈ గొడవలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అయితే ఎన్నికలు జరిగిన మరుసటి రోజు కూడా
ఆ పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా కానీ, అనంతపురం కానీ, చిత్తూరు జిల్లాలో ఆ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. మారణాయుధాలు పట్టుకొని రోడ్ల మీదే బహిరంగంగా తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దాడులన్నీ కూడా ఆ వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల మీద కొంతమంది అయితే, ఆ టీడీపీకి సంబంధించిన అతి కొద్ది తక్కువ మందితో మీద దాడులు జరగడం గమనార్హం. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా తమకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ సరైన రక్షణ లేదని, పోలీసు డిపార్ట్మెంట్ వారే కావాలని ఇదంతా చేస్తున్నారంటూ అధికార పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలో బహిరంగంగా మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగజేసింది. అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా తమకు సంబంధించిన వారిపై దాడులు చేస్తున్నారన్నట్టు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండింటి పిదప ఆ కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఇరువురు, ఓ పక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ, మరో పక్క డీజీపీ కానీ, ఇరువురు కూడా శుక్రవారం లోపు పూర్తి వివరణ తీసుకొని అటెండ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది వైశాలి. అయితే ఇదే అంశంపై సీఎస్ గానీ డీజీపీ గానీ ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? నోటీసులు అందిన పిదప ఇరువురు కూడా ఏదైతే రాష్ట్ర డీజీపీ ఉన్నారో మినేష్ కుమార్ గుప్తా గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కానీ ఇరువురు కూడా వాళ్ళకి సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులే వేచి చూస్తున్న పరిస్థితి అయింది. వాళ్ళకు కూడా తెలియని అంశం ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకంగా సీరియస్ అవుతుంది కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకంగా వివరణ అడుగుతుందని కానీ వాళ్ళిద్దరికి కూడా ఏ కోశాను గాను ఏ మూలన గాను కొంచెం కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నోటీసులు తీసుకున్న ఇరువురు కూడా ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రెండు అంశాలు ఏదైతే డీజీపీ కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ ఇరువురు కూడా ఒక్కసారిగా నోటీసులు అందుకునే పిదపట అవాక్కైన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుల మీద వారు ఖచ్చితంగా నోటీసులు అందుకోవాల్సిందే. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ముందు శుక్రవారం హాజరవ్వాల్సిందే. దీని మీద ఇద్దరు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఖచ్చితంగా పూర్తి వివరాలు సేకరించి సాక్షి వివరణ అంటే సాక్ష్యాధారాలతో సహా ఎక్కడెక్కడ గొడవలు ఎందుకు జరిగాయి, గొడవలు జరుగుతున్న ప్రదేశంలో ఎంఆర్ఓ ఎవరున్నారు, స్థానిక ఎస్ఐ ఎవరున్నారు, స్థానిక సిఐ ఎవరున్నారు, ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి కలెక్టర్ ఎవరున్నారు, ఎస్పీ ఎవరున్నారు అనే పూర్తి వివరాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘం ముందు రాష్ట్ర డీజీపీ కానీ, అలాగే ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ, తనకు సంబంధించిన కలెక్టర్ కానీ, డిఆర్ఓ కానీ, ఎంఆర్ఓలు కానీ ఎవరున్నారు, వాళ్ళు ఈ గొడవలకు సంబంధించి ఎంత కంట్రోల్ చేశారు, వాళ్ళకి సంబంధించి ఏమేమో ఆదేశాలు జారీ చేశారనేది పూర్తి వివరంతో తీసుకొని ఆ కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరవ్వాలి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర డీజీపీ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరువురు కూడా పూర్తి సమగ్ర వివరణ కోసం ఎదురు చూస్తా ఉన్నారు వైశాలి. రైట్. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింస ఘటనలపై వివరణ కోరింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో ఘటనలపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇద్దరికీ కూడా సమన్లు జారీ చేయడం అనేది కూడా సంచలనంగా మారింది. ఏదైతే సోమవారం నాడు పోలింగ్ జరిగిన అనంతరం జరిగిన పరిణామాలు చూస్తే కనుక ముఖ్యంగా 3 జిల్లాల్లో పల్నాడు, అదేవిధంగా చంద్రగిరి, తిరుపతి, అదేవిధంగా అనంతపురం 3 జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు అయితే రణరంగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటన, అదేవిధంగా పల్నాడు జిల్లాలో సంబంధించి చూస్తే కనుక అక్కడ మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో నెలకొన్న ఘటనలు, అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే ఇది అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఘటనలు, ఈ 3 కూడా మొత్తం సంచలనంగా మారాయి. ఇది చూస్తే కనుక ముందు నుంచి కూడా ఇంతగా అప్రమత్తంగా లేరని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది.
అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పటికే ఏదైతే మొత్తం ఎక్కడికెక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదైతే అక్కడ యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ముందు నుంచి అక్కడ రాజకీయ కక్షలు ముందు నుంచి అనుకున్నట్టుగానే అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే చెలరేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అది ఎప్పటికీ పరిస్థితులు అదుపులోకి వస్తాయో చూడాల్సి ఉంది. ఇటు టీడీపీ అంటే కూటమి నాయకులు ఏదైతే వైసీపీకి సంబంధించిన వారు ఈ కవింపు చర్యలు పాల్పడుతున్నారు, హింసకు పాల్పడుతున్నారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలంతా కూడా టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తమే చూస్తే కనుక పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే పరిస్థితులు అయితే అదుపులోకి రావట్లేదు. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే చూస్తే కనుక రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమై ఇద్దరిని కూడా అటు సిఎస్ డీజీపీ ఇద్దరిని కూడా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరింది. ఈ లోపు అంటే శుక్రవారం వెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ లోపే రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయో లేదని చూడాల్సి ఉంది. మొత్తం మీద ఏదైతే ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీలు ఎవరికి వాళ్ళు దీనికి సంబంధించి బాధ్యులని చెప్పి కూడా ఆరోపిస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు అయితే ఇంకా అదుపులోకి రావట్లేదు. అదేవిధంగా చూస్తే ఇందులో పోలీసులు కూడా గాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరో అదనపు బలగాలను కోరతారా లేదంటే దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరని చెప్పి కూడా ఇటు చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీ వివరిస్తారని చూడాల్సి ఉంది. మొత్తం మీద ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. రైట్.